పార్టీ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, మరి 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, మరి సిలిండర్ కు 500 రూపాయలు సబ్సిడీ అయితేనేది, అదేవిధంగా విద్య 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అయితేనేది, ఇట్లా అనేక పథకాలు తీసుకొస్తూ ఈ రోజు రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమము, అదేవిధంగా రుణమాఫీతో పాటు రైతులకు రైతు భరోసా పథకాన్ని, మరి రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేస్తున్నది. మనం అందరం కూడా, మరి పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అక్కులు చేర్చుకోవాలా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరి సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు మన యొక్క నియోజకవర్గంలో ఈ దాదాపు 4-5 రోజుల వారంలో మరి మంత్రి కాబోతున్నారు కాబట్టి మన కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ది చెందుతుంది. మరి అనేక కార్యక్రమాలు గతంలో కూడా మంత్రిగా ఉండి ఈ యొక్క నియోజకవర్గాన్ని సుదర్శన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అభివృద్ది చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మరి అన్ని యొక్క గ్రామాలలో మౌలిక వసతులు, రైతులకు రోడ్లు అయితేనేది, గ్రామాలలో సీసీ డ్రైన్స్ అయితేనేది, సీసీ రోడ్లు అయితేనేది, మరి కమ్యూనిటీ హాల్స్ అయితేనేది, ఇట్లా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, మన సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చేపట్టము ఈ కార్యక్రమం ఈ కాన్ఫరెన్స్ లో చేపడుతున్నాం. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని, సన్నబియ్య కార్యక్రమాన్ని చేర్చినందుకు మేమందరం కూడా మరొకసారి రైతుల పక్షాన, పేదల పక్షాన, రైతు కూలీల పక్షాన అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి